అభాగ్యులను అనాథలను ఆదుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ దత్తసేన సేవా సమితి ద్వారా నేడు వరంగల్ జిల్లా కీలా వరంగల్ మండలం వసంతాపూర్ గ్రామానికి చెందిన బంటోజు రాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఇక ఆ విషయం తెలుసుకుని ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ దత్తసేన సేవా సమితి ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ దత్తసేన సేవా సమితి చైర్మన్ ఏడునూతల ఈశ్వర చందు శర్మ చైర్మన్ ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలిపారు. ఇక అలాగే ములుగు జిల్లాలో ఇల్లు కాలిపోయిన లేదా పేద కుటుంబాలకు తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో బంటోజు రాజు కుటుంబ సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ మహిళా ప్రచార కార్యదర్శి ఓదెల హైమావతి మరియు వరంగల్ జిల్లా మెట్రో ఉదయం చీఫ్ బ్యూరో చిట్టోజీ శ్రీనివాస్, కంచెల సదానందం పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం వసంతపూర్ గ్రామంలో ఉన్నాం. ఇదే గ్రామానికి చెందిన పంట్లోజు రాజు అనే ఒక పేద విశ్వబ్రాహ్మణుడు వృత్తిరీత్యా కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా మనకు అందిన సమాచారం మేరకు వారి కుటుంబానికి ఏదైనా సహాయం చేద్దామనే ఆలోచనతోని మేము ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ దత్తసేన సేవా సమితి ట్రస్ట్ ఫౌండర్ శ్రీ ఏడునూతుల ఈశ్వర్ చంద్ర శర్మ గారిని సంప్రదించగా వారు ఈరోజు ఈ కుటుంబానికి నిత్యావసర సరుకులు కానీ ఇటు బియ్యము, బట్టలు కూడా వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాలని జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క వస్తువులను అందించడం జరిగింది. ఈ వాస్తవంగా శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ అనేది మానవ సేవే మాధవ సేవ అనే ఒక లక్ష్యంతో వారి ట్రస్టును స్థాపించడం, పేదలకు నిరాశ్రయులకు అండగా ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా శుభ పరిణామం ఇది. మరి ఈరోజు ఈ కుటుంబానికి మరణించిన లోటు, వ్యక్తి లేని లోటు మనకు తీర్చలేనిది. కానీ ఇట్లాంటి చిరు సాయం కూడా వల్ల ఆ కుటుంబం ఎంతో కొంత మనోధైర్యాన్ని కలిగిస్తుందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.